కైనా ఆమె కుమార్తెగా వస్తుంది. అసలు నిజంగా చెప్పాలి అంటే ఎక్కడ ఆడపిల్ల ఉన్నా ఆమె పరదేవతా స్వరూపమే. కాబట్టి మహానుభావుడు వీరభద్ర విజయంలో హిమవంతుడంతటి వాడంటాడు, అమ్మా నువ్వు నా కడుపున పుట్టడం వల్ల నేను పునీతమైపోయానమ్మా అంటాడు. నారాయణమూర్తికి నిన్ను దానం చేస్తున్నాను. కన్యాదానం చేయడము అంటే ఏదో ఇచ్చేసేయడం కాదు, పంచెలు చాపి ఇచ్చినట్టో అరటిపళ్ళు ఇచ్చినట్టో. పుట్టింటి వారి హక్కు పోదు, చతుర్థీ విభక్తి వెయ్యరు. అందుకే దశ పూర్వేషాం దశాపరేషాం, తనకి ముందు 10 తరాలు వెనక 10 తరాలు తనతో కలిపి 21 తరాలు తరింపచేస్తోంది. నేను పక్షపాతం లేకుండా చెప్తున్నాను, మగపిల్లవాడైతే ఏ వంశంలో పుట్టాడో ఆ వంశం తరిస్తుంది, ఆడపిల్ల 2 వంశాలని తరింపచేస్తుంది, పుట్టినింటిని మెట్టినింటిని. సీతమ్మ కథే దానికి ప్రమాణం. కాబట్టి అటువంటి తల్లి నాకు కుమార్తెగా రావాలి అని దక్ష ప్రజాపతి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే